ఆమేన్. చాలా సంతోషం. మరొకసారి మరి ఈ యొక్క 2025 సంవత్సరంలో మరొకసారి ఈ మధ్య చేరి దేవుని యొక్క మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మంచిది. మీరందరూ అయిపోయిందా? అందరు సర్దేసుకున్నారా? అయిపోయిందా? సర్దుకున్నారు అందరూ? మొదలెడదామా? ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు మాట్లాడకూడదు. ఎవరు ఒక్కరు మాట్లాడాలి. నేనైనా మాట్లాడాలా, మీరైనా మాట్లాడాలి. అది ఎస్, మంచిది. ఇక దేవుని సంగమా, ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికలు జరుపుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. గడిచిన దినము, మొదటి దినము దేవుడు మనల్ని బహుగా ఆయన ఆశీర్వదించి ఉన్నారు. అలాగనే ఈ రెండవ దినము కూడా మరి ప్రార్థన పూర్వకంగా మీరందరూ సిద్ధపడి వచ్చి ఉన్నారని, దైవాశీర్వాదములు మీరు పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎంతమంది సిద్ధముగా ఉన్నారు? మీరందరూ సిద్ధంగానే ఉన్నారా? దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదం కొరకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం మనం. దేవుని మాటల కొరకు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా దేవుని మాటల కొరకు? ఎందుకంటే దేవుని యొక్క మాటలే, ఆయన మాటలు మన జీవితములలో వినట జీవమై ఉన్నాయి. హల్లెలూయా. ఆయన పలికే ప్రతి మాట మనకు జీవమై ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు అందుకే ఆయన శోధింపబడినప్పుడు ఏమని అంటాడంటే, సాతాను ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అని చెప్పినప్పుడు యేసయ్య ఏమంటాడమ్మా? మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన, దేని ద్వారా అంట? దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని మాటను ఎంతమంది అయితే వినడానికి ఇష్టపడుతున్నారో వారిలోనికి ఆయన జీవము నింపబడుతూ ఉన్నది. వారిలో ఆ జీవం నింపబడడం మాత్రమే కాదు, ఆ జీవము ద్వారా వారి జీవితాలు జాగ్రత్తగా గమనించండి, అనేకమైనటువంటి దారుల్లో వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఎప్పుడు కూడా మనకు రోడ్లలో బైపాస్ రోడ్లు బాగుంటాయి కానీ జీవితంలో బైపాస్లు ఎప్పుడు ఎత్తుకోకూడదు. అర్థమవుతుందా? రోడ్లలో మామూలు మనం ఊర్లోకి పోయేటప్పుడు రోడ్లలో బైపాస్ రోడ్లు ఉంటే చాలా బాగుంటుంది. మనకు ట్రాఫిక్ తగ్గిపోతుంది, అవి తగ్గిపోతాయి, ఇవి తగ్గిపోతాయి. జీవితంలో మాత్రం ఎప్పుడు కూడా రహదారినే వెతుక్కోవాలి. హల్లెలూయా. అది కష్టమైనా సరే ఆ దారినే వెతుక్కోమని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. ఎందుకంటే అనేకులు నశించుటకు ఆ యొక్క విశాలమైనటువంటి ద్వారం గుండా వెళ్తారు. కానీ ఎవరైతే జీవములోనికి వెళ్ళాలనుకుంటున్నారో వారు ఏ ద్వారం గుండా వెళ్ళాలంట? ఇరుకు మార్గము గుండా. ఆమేన్. ఈరోజు ఆ ఇరుకు ద్వారములో మనం ప్రవేశించాలి అంటే దానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధారం ఏంటి అంటే వాక్యము. వాక్యము లేకుండా మనము ఫలించడము. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాము. చూడొద్దండి, ఇప్పుడు చూడొద్దండి, నేను చెప్తాను. తర్వాత నేను చూడమన్నప్పుడు మీరు టక్క 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 చదవాలి. ఓకేనా? సిద్ధమా అందరూ? ఎవరు ఫాస్ట్ తీసి చదువుతారో చూద్దాం. ఎందుకంటే నేనైతే బైబిల్ తీసి చదవను, మీరే చదవాలని నేను చెప్తాను. ఓకే. సో యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు, మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న యెడల మీరు బహుగా ఫలించుదురు. ఆమేన్. హల్లెలూయా. మనం బహుగా ఫలించాలంటే మనలో ఏముండాలి? ఆయన మాటలు. అందరు చెప్పండి, ఆయన పలికే ప్రతి మాట మన హృదయంలో, మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే వాటిని భద్రపరచుకోవడానికి ఇష్టపడతామో ఆటోమేటికల్లీ మన జీవితంలో ఏ రకమైన ఆశీర్వాదమైనా వచ్చేస్తుంది. అది స్వస్థత కావచ్చు, అది విడుదల కావచ్చు, గొప్ప మంచి ఉద్యోగాలు కావచ్చు, మంచి కుటుంబ జీవితాలు కావచ్చు, ఎన్ని రకాలైన ఆశీర్వాదాలైనా సరే ఆ బహుగా ఫలించేటువంటి ఆ యొక్క మరి క్రమములో ఎలా క్రమం ఇచ్చాడు దేవుడు? మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న యెడల మీరు బహుగా ఫలించదరు. ఎవ్వరు మీ ఫలింపును, మీ అభివృద్ధిని ఆపలేరు. ఆమేన్. మీరు ఎవరిని ఆధారం చేసుకున్న, మామూలుగా మనం అనుకుంటాం కదా, ఫలానోడు నాకున్నాడు, ఫలాని పెద్ద ఆయన నాకున్నాడు, ఆయనే నా దిక్కు, నువ్వే నా దైవం, నువ్వేం చెప్తే అది నేను చేస్తా
నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నేను నడుస్తా, నువ్వే నా దిక్కు, నా జీవితాన్ని సెటిల్ చేయాల్సింది నువ్వే అని కొంతమంది పెద్ద ఆయనలు మనం పెట్టుకుంటాం మన జీవితంలో. కొన్నిసార్లు వాళ్ళు చేయి వదిలేసిపోతారు, ముంచేసిపోతారు. కానీ దేవుని వాక్యం మాత్రమే చివరి వరకు నీ తోడుగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోండి. మనుషులు మిమ్మల్ని విడిచిపెడతారు, మనుషులు మిమ్మల్ని గాయపరుస్తారు, మనుషులు మిమ్మల్ని ఒంటరివారిగా చేస్తారు, మనుషులు మిమ్మల్ని అవమానపరుస్తారు, మనుషులు మిమ్మల్ని మోసపరుస్తారేమో, కానీ వాక్యము సత్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏమైనదమ్మా? సత్యము. ఇది ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారి జీవితాల్లో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే ఈ వాక్యం, సత్యం అనేటువంటి వాక్యం ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో వారి జీవితాల్లో సమృద్ధి ఉంటుంది. అందుకే యేసు ప్రభువు అంటాడు కదా, నేను నా గొర్రెలకు జీవమునిచ్చుటకే వచ్చి ఉన్నాను, అది సమృద్ధిగా కలుగుటకే అంటాడు. లైఫ్ ఆఫ్ అబండెన్స్. మన జీవితాల్లో సమృద్ధి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఏం చెప్పండి, అందరూ చెప్పండి నాతో కలిసి, సమృద్ధి అనేది దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు కోరుకుంటే, నేను కోరుకుంటే అయ్యేది కాదు. అర్థమవుతుందా? నువ్వు నేను కోరుకొని మనమేదో ఆశించి మనమేదో తప్పుదారులు తొక్కి మనమేదో సమృద్ధితో ఉందాం అనుకుంటాం. కాదు కాదు కాదు, అది దేవుని ప్రణాళిక. దేవుని యొక్క చిత్తము చొప్పున, దేవుని యొక్క మార్గములోనే మనం వెళుతూ ఫలింపును, అభివృద్ధిని చూడగలం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు తప్పుదారులు తొక్కుతూ నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు అనుకుంటావు, నాకేంటి, నాకు అన్ని బాగానే ఉన్నాయి కదా. అది లంచమా, మోసమా, ఇంకేదో అక్రమంగానా, దౌర్జన్యంగానా, ఎట్లా నేను సంపాదిస్తున్నాను అనేది నాకెందుకు. నా దగ్గర, నా చేతిలో ఎప్పుడూ డబ్బులు ఉంటున్నాయి, నా ఇంట్లో ఎప్పుడూ ధాన్యం ఉంటుంది అని అనుకునేటువంటి వారి జీవితాలు ఒకసారి బాగా క్షుణ్ణంగా జూమ్ చేసి పరిశీలిస్తే ఏం తెలుస్తుందంటే, వారి జీవితాల్లో సమాధానం ఉండదు, వారి జీవితాల్లో నిజమైన ఆనందం ఉండదు, అవన్నీ కనపడవు. ఏమీ లేని వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంట్లో కరెంటు లేకపోయినా ఆ యొక్క గుడిసె బయట కూర్చొని మాట్లాడుకుంటూ సంతోషంగా ఉంటారు. ఇండ్లు, పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకొని 3-4 రూములు ఉన్న ఇల్లు కట్టించుకున్నా కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల మధ్యలో సమాధానం ఉండదు. కారణం ఏంటో తెలుసా? కారణం ఒకటే, అది దేవుని వాక్యము లేకపోవడమే. దేవుని వాక్యము ఎవరి జీవితాల్లో అయితే నిలిచి ఉంటుందో తప్పకుండా అది ఎవ్వరు కొట్టేయడానికి లేదు. నేను ఇప్పుడు చెప్పిపోతున్నానని కాదు, దేవుని వాక్యమే చెప్తా ఉన్నటువంటి మాట, దేవుడు యేసు ప్రభువే చెప్తున్నటువంటి మాట. ఆయన మాటలు మనలో నిలిచి ఉన్న ఎడల మనము బహుగా ఫలించుదుము. ఆమేన్ చెప్తాను, నమ్మిన వారందరూ ఆమేన్. సో ఈరోజు ఆయన మాటలు మనం విన్నామా? ఈరోజు మరి మన కుటుంబాలు మీరు, ఈరోజు మంగళవారం కదా, ఎంతమంది ఇళ్ళలో ఈరోజు గుమగుమలు? ఏం లేదా? పనికి వచ్చేసరికి ఆలస్యం అవుతుందా? ఎక్కడ సార్? ఉంటే ఆదివారము లేకుంటే ఇదే ఉంటుంది, కానీ మంగళవారం ఎక్కడ సార్? మామూలుగా ఎవరి ఇంట్లో అయినా ఒక వేడుక జరుగుతున్నా, లేదు ఎవరి ఇంట్లో అయినా కూడా మామూలు మనం వెంటనే ఒక మాట అంటాం, ఏంది ఈరోజు స్పెషల్ అంటాం. ఎప్పుడంటాం ఆ మాట? మనం వాళ్ళ ఇంటికి కూడా పోకుండానే అంటాం, ఈరోజు ఏమో ఉన్నట్టుందబ్బా, పలానా వదిన వాళ్ళ ఇంట్లో ఏదో స్పెషల్ ఉన్నట్లుంది, పలానా అన్న వాళ్ళ ఇంట్లో ఏదో స్పెషల్ ఉంది, పలానా తాత వాళ్ళ ఇంట్లో ఏదో స్పెషల్ ఉంది, ఈరోజు ఏదో జరుగుతుంది అని ఏం చూసి చెప్తాం ఆ మాట? వాసన. ఏం చూస్తాం? ఏం పని చేయకపోయినా, పని చేసినా మన ముక్కులు బాగా పనిచేస్తుంది కదా. మన మన బుర్ర పనిచేస్తుందో లేదో తెలియదు, కానీ మన ముక్కులు మాత్రం బాగా పనిచేస్తాయి కదా. ఏ ఇంటికాడ నుంచి మనం పోతున్నా కూడా ఆ ఇంటి దగ్గర మనం అలా దాటి వెళ్తున్నప్పుడు వెంటనే చెప్పగలము, ఇదిగో పలాని ఇంట్లో ఏదో ప్రత్యేకమైనటువంటి జరుగుతుంది, ఏదో వేడుక జరుగుతుంది. ఇక దేవుని సంగమా, మన ఇంటి యొక్క సువాసన మన యొక్క స్థితిని, మన ఆత్మీయ స్థితిని బయలుపరుస్తుంది. మన ఇంటిలో ఉండేటువంటి సువాసన మన యొక్క ఆత్మీయ స్థితిని కనపరుస్తూ ఉంది. ఈరోజు మనము ఒక ఇంట్లోనికి పోదాం. ఆ ఇంటిలో అప్పుడే చనిపోయి తిరిగి లేచిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఇంటిలో అప్పుడే రోదించి ఏడ్చి
వారి యొక్క సహోదరుని మరి చనిపోయాడు అని ఏడ్చి 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 యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి ఆ వ్యక్తిని లేపి వారి ఇంటికి తీసుకొని వస్తారు. ఆ ఇల్లు అంతా కూడా సంతోషం ఉంటుంది. ఎవరిల్లు అది? లాజరు, చనిపోయిన లాజరు. జాగ్రత్తగా గమనించండి. చనిపోయి తిరిగి లేచిన లాజరు, మృతులలో నుండి లేపబడిన లాజరు. జాగ్రత్తగా గమనించాలి ప్రియ స్నేహితులారా. ఈరోజు ఆ మృతులలో నుండి లేపబడినటువంటి లాజరు యొక్క జీవితము, లేదా ఆ మృతులలో నుండి లేపబడిన లాజరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను ఆ, పాపముల చేతను ఆ, మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు క్రీస్తుతో వాటిని కూడా బ్రతికించెను. ఇప్పుడు 4వ వచనం చదువునా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత మన చచ్చిన వారమై అపరాధముల ఉండినప్పుడు చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన అమ్మ అందరు ఈ వచనం చూడండి. మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించెను అనే మాట కింద ఏమంటున్నారు చదవండి. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. ఒక రక్షించబడిన వ్యక్తికి సాదృశ్యంగా ఎవరున్నారంట? మృతులలో నుండి లేపబడిన లాజరు ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆ లాజరును చూసినప్పుడు చచ్చి ఉన్నాడు కదా, చచ్చిపోయి ఎక్కడున్నాడు? సమాధిలో పెట్టారు. ఎన్ని రోజులైందమ్మా? 4 రోజులైంది అప్పటికే. ఆ 4 రోజుల్లో ఆ యొక్క మృతదేహము ఎంత కంపు కొడుతూ ఉండింటదో. ఇప్పుడు మనం కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువు రాకపూర్వము మన జీవితాలు కూడా అలాంటి దుర్వాసన కలిగినటువంటి జీవితాలు ఉంటున్నాయి. ఎందుకు? పాపమును బట్టి. పాపము ఎవరైతే చేస్తూ ఉన్నారో, పాపపు జీవితములు ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో, అపరాధముల చేత, పాపముల చేత వాక్యంలో చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, వారు చచ్చిన వారు. ఏంటంట? ఎవరితో సమానమంట? సమానం కూడా కాదు, చచ్చిన వారే. ఆత్మీయముగా దేవుని దృష్టిలో చచ్చిన వారే. కానీ ఇప్పుడు లాజరు ఇప్పుడు చనిపోయి ఉన్నాడా? చెప్పాలి. లాజరు చనిపోయి ఉన్నాడా? మృతులలో నుండి, అందరు చెప్పండి, మృతులలో నుండి లేపబడిన లాజరు. నా పాపముల నుండి నేను రక్షింపబడి ఉన్నాను. ఆమేన్. ఇప్పుడు ఆ లాజరుకు ఎవరు సాదృశ్యం? మనం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ఆ లాజరు మనకే. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు రక్తములో తమ పాపములు కడిగి వేసుకొని యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున బాప్తిస్మము పొందుకొని ఉన్నారో వారిని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడంట? మృతులలో నుండి లేపబడిన లాజరుతో పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ మృతులలో నుండి లేపబడిన లాజరు ఇల్లు అంటే ఏంటి? రక్షింపబడిన వారి ఇల్లు. అందరు చెప్పండి ఏంటమ్మా? ఎవరి ఇంట్లో అయితే రక్షణ ఉంటున్నదో ఆ రక్షింపబడినటువంటి వారి ఇల్లు ఎలాంటి ఇల్లుగా ఉంటుందో ఈరోజు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి లేదా అంతే, యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరుతో అత్తరు వాసనతో నిండి ఉండెను. అందరు చెప్పండి అత్తరు వాసన. అందరు చెప్పండి అత్తరు వాసన. మీకు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇష్టం ఉండదేమో అత్తరు వాసన అంటే. ఇప్పుడు ఆ సెంటు వాసన మీ అందరికీ ఇష్టం ఉండదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది. కొంతమంది ఒకవేళ వారు వాడకపోయినా సరే ఎక్కడైనా ఆ యొక్క సువాసన ఉందనుకోండి, వెంటనే మన ముఖం అంతా ఏమైపోతుందంట? ఆనందంగా అయిపోతుంది. ఎంత బాగుందో, ప్రశాంతంగా కదా, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మనసుకి ఎంత నెమ్మది ఉంటుందో, ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.
ఎంత సంతోషంగా ఉంటుందో. ఎందుకు? సువాసన. అందరు చెప్పండి, సువాసన. ఇప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట కీర్తనల గ్రంథం 141 కీర్తన 2వ చరణాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 141 కీర్తన చదవండి. నా ప్రార్థన ధూపం వలెను. నా ప్రార్థన ఎలా ఉందంట? ధూపము వలెను. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను. నీ దృష్టికి అంగీకారం లగును గాక. నీ దృష్టికి అంగీకారం అగును గాక. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే లెట్ మై ప్రేయర్ బి కౌంటెడ్ యాజ్ ఇన్సెన్స్. ఇన్సెన్స్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఈ సైకిల్ దర్బార్ అగరబత్తులు తెలుసు కదా? అగరబత్తులు తెలుసా మీ అందరికీ? ఎవరైనా వాడతారా? ఇళ్ళల్లో వాడతారా లేదా? వాడరా? మంచిది. మా సిటీల్లో అక్కడంతా కాలువలు ఎక్కువ కదమ్మా, మేము అందరూ అన్ని వాడాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంట, ప్రార్థన అనేటువంటిది ఎలా ఉందంట, ఇప్పుడు ఆ అగరబత్తి పెడితే ఎట్లాంటి సువాసన వస్తుందో, ఆ యొక్క సాంబ్రాణి ఎంతమంది తెలుసు? సాంబ్రాణి వేస్తారు కదా, అవునా కదా? మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు వాళ్ళు స్నానం చేసినప్పుడు సాంబ్రాణి కూడా వేస్తారా లేదా? వేస్తారు. సో ఇప్పుడు సాంబ్రాణి వాసన ఎట్లాగైతే, ఆ పొగ ఎట్లయితే ఉంటుందో, ఆ సువాసన ఎట్లయితే ఉంటుందో, అట్లాగే మన ప్రార్థన కూడా దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఈ రక్షణ కలిగినటువంటి గృహములలో, రక్షింపబడిన వారి యొక్క గృహములలో ఎప్పుడు ఉండవలసినటువంటి సువాసన ఏంటంట? ప్రార్థన. అందరు చెప్పండి, ఏంటంట? ప్రార్థన. ప్రార్థన లేకపోతే నీకు నాకు ఏం లేదు తెలుసా? బ్రతికే లేదు. ప్రార్థన లేకపోతే ఏం లేదంట? బ్రతికే లేదు. నువ్వు బ్రతుకుంటున్నావు, నువ్వు మామూలుగానే నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నీకు ఊపిరి లేదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరైనా చచ్చారో బ్రతికారని ఎలా చూస్తారు? ఊపిరి ఆడుతుండే చూడండి నాయన, ఊపిరి ఆడుతుండే చూడండి అంటారు లేదా? అవునా కదా? గుండె కొట్టుకుంటుందా? ఊపిరి ఆడుతుందా? ముక్కు కాడ ఏళ్ళు పెడతారు కదా, ఈడ మెడకాడ చేయి పెడతారు, మొత్తానికి నాడి పట్టుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. మొత్తానికి ఊపిరి ఉందా లేదా అని దాన్ని బట్టి వాడు బ్రతికున్నాడా లేదా అని నిర్ణయిస్తారు. అట్లాగే మన జీవితాల్లో కూడా ప్రార్థన అనేటువంటిది మీ కుటుంబాల్లో ఉన్నదా లేదా అనే దాన్ని బట్టి మీ కుటుంబము జీవము కలిగిన కుటుంబముగా, సమృద్ధి అయిన జీవము కలిగిన కుటుంబముగా ఉన్నదా లేదా అని తెలిసిపోతుంది. చాలా సింపుల్. ప్రార్థన చేసుకోవడం అంటే ఏంటి? పొద్దున లేస్తాను, మంచం మీద కూర్చుంటాను, కళ్ళు మూసుకుంటాను, ఏం ప్రార్థన చేస్తావో తెలియదు, ఆ మబ్బులో మనకే తెలియదు. మళ్ళీ తర్వాత లేచి మొత్తం కాలకృత్యాలు తీర్చుకొని పొలంలోకి వెళ్ళిపోయి, గట్టు దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ముఖం కాలు కడుక్కొని మళ్ళీ ఇంత కాఫీ టీలు తాగేసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంత స్నానం చేసుకొని మళ్ళీ పనికి వెళ్ళిపోతాం. మధ్యలో ఎక్కడైనా భోజనం టైం వచ్చినప్పుడు అక్కడ ఒక ముద్ద ఇట్ట పట్టుకొని అని ప్రార్థన చేసుకొని అనుకొని ప్రార్థన చేసుకొని తినేస్తాం. ఈ మనం రోజు చేసే పనులే, అది అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాయన యేసయ్యా అనుకొని కూర్చుంటాం. మళ్ళీ సేమ్ అదే స్నానం చేసి కూర్చుంటాం. అప్పుడు కూడా ప్రార్థన చేస్తావా? లేదు. అప్పుడు కూడా ఏం చేస్తావు అంటే, అప్పుడు కూడా జస్ట్ అంతే ఉరికే మామ అనిపించేసి అమ్మ అయిపోయింది, తొందర అన్నం పెట్టమ్మా, తొందర అన్నం పెట్టేసి తినేసినావా? తినేసిన తర్వాత వెంటనే చెయ్యి అట్టే ఆడే గడిగేసుకుంటాం, వెంటనే పోయి మంచంలో పోయి పడతాం, అంతే. ఇప్పుడు నేనేమంటానంటే, అట్లా రోజు చేస్తున్నటువంటి నీవు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకరోజు రాత్రి పడుకున్నావు, మరుసటి రోజు లేవలేదు. ఏంటి సంగతి? దాన్ని ఏమంటారు? ఇంటికాడ శామ్యాన్ వచ్చేస్తుంది, ఏమొచ్చినా ఏం రాకపోయినా. అదే ఎందుకు మనం ప్రార్థన చేయాలి? దేనికోసం మనం ప్రార్థన చేయాలి? ఏం జరగడానికి ప్రార్థన చేయాలి? అసలు ప్రార్థన వల్ల లాభం ఏంటి? మనకు ఏమైనా లాభం ఉండాలి కదా. ప్రార్థన వల్ల ఏంటి లాభం అని ఆలోచన చేస్తే, ప్రార్థన మనతో దేవుడు, దేవునితో మనము కలిసి ఉండేటువంటి సమయం. హల్లెలూయా. ఇప్పుడు ఉదయాన్నే చూడండి, జాగ్రత్త చూడండి. తండ్రి, ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నాడు అనుకుందాం. ఆ తండ్రికి ఇంట్లో 2-3 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు ఫస్ట్ లేవడం ఏం చేస్తారంటే, వాళ్ళ నాన్న దగ్గరికి ఎక్కి సంకలెక్కి కూర్చుంటారు. కూర్చుని వెంటనే అక్కడ ఏం చేస్తారు, డాడీ బయటికి పోదాం పదా, తీసుకోపోతాడు. బయటికి అట్లా మార్కెట్ తిప్పుకొని వస్తాడు, కూరగాయలు కొనుక్కొని వస్తాడు, ఇంటికి వస్తాడు. మళ్ళీ ఏం మాట్లాడుతుంటారో తెలీదు, ఏదేదో మాట్లాడుతుంటారు. నానా మా స్కూల్లో ఇట్లా, ఇదిగో మా 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 ఇదిగో మా ఫ్రెండ్ ఇట్లా, అది ఇది అన్నీ చెప్తుంటారు పిల్లలు.
తండ్రి వింటాడా లేదా? వింటాడా లేదా? వింటారు, ఖచ్చితంగా వింటారు. ఎందుకు? పిల్లలు మాట్లాడుతున్నారు కాబట్టి. వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడతారా, వాళ్ళు ఎడ్డెడ్డిగా మాట్లాడతారా అని సంబంధం ఉండదు. మనం పిల్లలు మాట్లాడితే తండ్రులు వింటారు. మరి మనం చెడ్డవారై ఉండే మన పిల్లలకు మంచి ఈవులు ఇచ్చుటకు ఇష్టపడుతున్నాం కదా, మరి నువ్వు నోరు తెరిచి నీ పరలోకపు తండ్రితో మాట్లాడితే అంటే ఆయన వద్దంటాడా? ఆయన ఎంత ఇష్టపడతాడో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రము దేవుడు ఆదామును కూడా అదే రీతి కలుసుకున్నాడు. పాపములో పడకముందు, ఆదాము పాపములో ప్రవేశించక ముందు దేవుడు అలాగుననే ఎవరితో అంటామా, ఆదాముతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక చల్లటి పూట ఆయన వచ్చేసరికి మొత్తం ఏమైపోయిందంట, తారుమారైపోయింది. ఏంట్రా అంటే, ఎక్కడున్నావు ఆదాము, ఎక్కడున్నావు? ఆదాము అంటాడు, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరినై ఉంటిని. అర్థమైపోయింది, నేను ఇంక పాపం చేసేసాను. ఎందుకు నేను ఈ మాట అంటానంటే, ప్రార్థన లేని చోట పాపము ఎక్కువైపోతుంది. మీ ఇంటిలో ప్రార్థన ఉందా అనేది ప్రశ్న. ప్రార్థన లేని చోట, ప్రార్థన లేని గృహంలో మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు కుటుంబం అంతా కలిసి ఒక చోట కూర్చొని, అది 10 నిమిషాల, 20 నిమిషాల, అర్ధగంట, మీకు చదువు వచ్చా చదువు రాదా అనేది సంబంధం లేకుండా మీరు కూర్చొని పాట పాడుకొని ఒక అధ్యాయమో, ఎవరితోనైనా ఒకవేళ మీకు రాదు, చదవగలిగిన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలందరూ చదువుకున్న పిల్లలే. ఆ పిల్లలతో వాక్యాన్ని చదివించుకొని విని దేవుణ్ణి ప్రార్థించి నీ కుటుంబం అంతటిని దేవుని సన్నిధిలో వారిని అప్పగిస్తే గనక ఆయన చేతికి మీ కుటుంబం చాలా క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు అపవాది చొరబడతాడు ఇళ్లలోకి? ఎందుకు అపవాది చొరబడి ఎందుకు గలిబిలి రేపుతున్నాడు? ఎందుకు అపవాది చొరబడి ఎందుకు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాడు? ఎందుకు అపవాది చొరబడి ఇంటిలో అనేక సమస్యలు తీసుకొని వస్తున్నాడు? అది ఆరోగ్య సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, అది పిల్లలతో ఉండే సమస్య కావచ్చు, భర్తతో ఉండే సమస్య, భార్యతో ఉండే సమస్య, అత్తమామలతో ఉండే సమస్య, ఏ సమస్య అయినా కావచ్చు, ఏ రకమైన సమస్య అయినా సరే, ఇవన్నీ ఎందుకు మన ఇంటిలోనికి చొరబడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే, ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో తక్కువైపోయి ఉంటుంది. అందుకే ఇంగ్లీష్లో అంటాడు, ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుందో ఆ కుటుంబం ఎప్పుడు కలిసికట్టుగానే ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబం కలిసికట్టుగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ కుటుంబంలో ఇదిగో 128వ కీర్తనలో చెప్పబడినట్టుగా ఆ ఆశీర్వాదములు నీకు రావాలని ఇష్టపడుతున్నావా? నీ భార్య నీ లోగిట ఫలించే ద్రాక్షవల్లి వలెను, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలెను వారు ఉందురు అని ఈ మాటలు మనం వింటున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ఇవన్నీ మన కుటుంబంలో సమృద్ధిగా ఉండాలని మీరు ఆశపడుతున్నట్లయితే ప్రార్థన అనేటువంటి దానిని మీరు ప్రారంభించి తీరాలి. ఆ ప్రార్థన అనేది ప్రారంభమైనప్పుడు అనేకమైనటువంటి కుటుంబాల్లో, మా సంఘంలో అయితే మార్పులు మేము చూసాం. ఒక తాగుబోతుగా ఉండేటువంటి భర్త, ఒక అటు ఇటు అల్లరి చిల్లరగా తిరిగేటువంటి పిల్లలు, ఎవరున్నా సరే ఆ కుటుంబంలో ఆ తల్లి ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు అందరూ కూడా ఆ ప్రార్థన దేవుడు ఇచ్చినటువంటి కృప ద్వారా, ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే అందరినీ కూడా దేవుని మార్గంలోనికి నడిపించాడు. అట్లాంటి సాక్ష్యాలు మా సంఘంలో ఉన్నాయి. నేను అందుకే మీకు కూడా ఈ మాట చెప్తున్నాను. మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ యొక్క బిడ్డలు, మీ భర్తలు, మీ భార్యలు, మీ యొక్క తల్లిదండ్రులు, వీళ్ళందరూ కూడా ఆశీర్వాద పథములో దేవుని మార్గంలో నడవాలని మీరు ఆశపడుతున్నట్లయితే మీరు ప్రారంభించాల్సిన మొదటి పని ఏంటంటమ్మా? ప్రార్థన. ఈ ప్రార్థన మన ఇంటికి సువాసనను తీసుకొని వస్తుంది. హల్లెలూయా. రెండవదిగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అక్కడ అంటాడు, అనుకూలమైన సజీవ యాగముగా, యాక్సెప్టబుల్, హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు
టు గాడ్ విచ్ ఇస్ యువర్ స్పిరిచువల్ వర్షిప్ అంటాడు. అది నీ యొక్క ఆరాధన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆరాధన. మొదటిది ఏంటంట? ప్రార్థన. రెండవది ఆరాధన. ఈ ఆరాధన అనేది ఎట్లా చేస్తారు? 2 పాటలు పాడితే ఆరాధన అంటారా? ఆరాధన అంటే ఏంటి? 2 పాటలు పాడడమా? ఒక మంచి స్వరం కలిగి, మంచి వాయిద్యాలు కలిగి నువ్వు పాటలు పాడితే ఆరాధన అయిపోయినట్లేనా? అది ఆరాధనలో ఒక భాగం. ఆరాధనలో ఒక భాగం. అది ఆరాధన కాదు. ఆరాధించే విషయంలో ఒక భాగం. చూడండి, మనం చూస్తాం అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడు. ఎలా ఆరాధించాడు? బలి అర్పించడం ద్వారా. అర్థమవుతుందా? ఏం చేశాడంట? బలి అర్పించడం ద్వారా దేవుణ్ణి అబ్రహాము ఆరాధించాడు. ఈరోజు మనతో దేవుడు అదే అంటున్నాడు, నీవు నిజముగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఈ పాటలు, ఈ యొక్క వాయిద్యాలు ఇవన్నీ కూడా కాదు, కానీ ముందు నీ జీవితము దేవుని ఎదుట ఒక బలియాగముగా అర్పించబడినదిగా ఉండాలి. ఇది నిజమైన ఆరాధన. ఆ నిజమైనటువంటి ఆరాధనలో మధ్యలో ఇట్లా మందిరానికి వచ్చినప్పుడు పాటలు పాడి దేవుని స్తుతిస్తాం. మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆరాధన జరుగుతూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మందిరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆరాధన జరుగుతుండాలి. మందిరం నుంచి వెళ్ళి మరలా మందిరంలోనికి వచ్చేన్ని దినములు కూడా ఆరాధన జరుగుతూనే ఉండాలి. ఆ ఆరాధన అంటే ఏమో కాదు, నీ జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని నీకు అనబడేటువంటి నీ శరీరేచ్ఛలు, నీ యొక్క శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి వాంఛలు అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తెచ్చి ప్రతిరోజు ప్రతిసారి కూడా నువ్వు బలిపీఠం మీద పెట్టేసి, ప్రభువా ఏమని ఉంటుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అందరు చెప్పండి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అందరు చెప్పాలి, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇకను జీవించు వాడిని దానిని నేను కాదు. ఇకను జీవించువాడను జీవించుదానను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్. ఇది ఆరాధన. నీవు అనబడే వ్యక్తివి ఇక కనుమరుగైపోవాలి. నీకు ఉండేటువంటి ఆలోచనలు, నీకు ఉండేటువంటి ఉద్దేశములు, దురాశలు, వ్యసనములు ఇవన్నీ కూడా ఇంకా కనుమరుగైపోయి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీలో జీవించాలి. అది నిజమైన ఆరాధన. నిన్ను చూసిన వారు యేసుక్రీస్తు ప్రభువును కనుగొనాలి. నిన్ను చూసిన వారు ఇదిగో ఈయనలో యేసుక్రీస్తు ప్రభువు నివాసము చేస్తున్నాడు అని కనపడాలి. నీలో యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యములు జరగటము అందరూ చూడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి ఆ యొక్క ఆలోచన విధానం నీవు కలిగి ఉండాలి. ఈరోజు ప్రియ స్నేహితులారా, ప్రభు అంటున్నాడు, ఈ ఆరాధన మన గృహములో సువాసనను వెదజల్లేలాగా చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి ప్రియ స్నేహితులారా. మనతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, నీ జీవితంలో సువాసన, నీ ఇంటిలో సువాసన వెదజల్లాలి అంటే ప్రార్థన ఉండాలి. రెండవది ఆరాధన ఉండాలి. ఆరాధన అంటే ఏం లేదు, నేను అనేవాడిని చచ్చిపోయి క్రీస్తు అనేవాడు జీవించాలి. మామూలుగా కొన్ని ఇళ్ళకు మనం వెళ్ళగానే ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు ఈ గృహాధిపతి అని ఉంటుంది. అవునా కదండి? యేసుక్రీస్తు ఈ గృహాధిపతి అంటాడు. యెహోషువ కూడా ఆయన కనానుకు చేరుకున్న తర్వాత, వాగ్దానపు దేశంలోనికి చేరుకున్న తర్వాత యెహోషువ చివరికి ముగిస్తూ 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 ఏమని మాట్లాడతాడంటే, ఆ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఎవరిని పూజిస్తారో అది మీ ఇష్టం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. హల్లెలూయా. నేనును నా ఇంటి వారును నన్ను రక్షించిన నా యేసయ్యనే సేవిస్తాము. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరిని సేవిస్తున్నావు?
చాలామంది ఎవరిని సేవించినామంటే మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. నేను చెప్తాను. నువ్వు ఎవరికి దాసోహం అయిపోయావు, ఎవరికి నువ్వు దాసునిగా ఉన్నావు. చాలామంది తమ యొక్క ఉద్యోగములకు దాసులైపోతారు. ఉద్యోగం దేవుడిస్తాడు, కానీ ఉద్యోగానికి దాసులైపోయి ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుణ్ణి కూడా పక్కన పెడతారు. కొంతమంది డబ్బుకు దాసులైపోతారు. డబ్బు సంపాదించడం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం అయితే ఆ డబ్బు సంపాదనలో పడిపోయి దేవునినే మర్చిపోతారు. కొంతమంది చదువుల్లో పడిపోతారు. చదువులు చాలామంది ఏమనుకుంటారంటే, నేను చదివినంత కాలము ఎవరొద్దు, నాకు యేసయ్య వద్దు. ఇది ఎంత విచిత్రం చూడండి, ఎంత బాధాకరం. ఇప్పుడు ఎవరినైనా మీ పిల్లల్ని, నాయనా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించు, నీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, శిలువ మరణం పొందాడు, మూడవ నాడు తిరిగి లేచాడు, నిన్ను నీతిమంతునిగా తీర్చాడు, నువ్వు నమ్ముతున్నావా అని అడగండి. ఇక్కడున్న పిల్లలందరూ నేను నమ్ముతున్నాను అంటారు. మరి నమ్ముతున్నావు కదా, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న యెడల నువ్వు రక్షించబడతావు. నువ్వు రక్షించబడడానికి నువ్వు చేయాల్సిన తదుపరి పని ఏంట్రా అంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత రుజువుగా నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు. నేను రక్షింపబడి ఉన్నాను, నా రక్షకుడు యేసే అని ప్రకటించడానికి నువ్వు బాప్తిస్మం తీసుకుంటావు. ఇప్పుడు బాప్తిస్మం గురించి మాట్లాడాను అనుకోండి, సార్ అది పెళ్ళప్పుడు కదా సార్ తీసుకునేది, మీరేంది కొత్తగా ఇప్పుడు చెప్తున్నారు మా పిల్లకాయలకి అనుకుంటారు. మా పిల్లలకి ఇంకా ఏం తెలియదు. ఏం తెలియదంట, ఏం తెలియదు. ఆడపిల్లలకి ఒక 13, 14 ఏళ్ళు వస్తే చాలు, వాళ్ళకి ఏం తెలియకపోయినా కూడా మనం ఏం చేస్తాం, పంపించేస్తాం, పద ఎలగొట్టండి ఎక్కువసేపు పెట్టుకోకూడదు అంటారు. వెంటనే వచ్చేస్తుంది. 13, 14 ఏళ్ళ పిల్లలు ఇంట్లో ఉన్నారా అంటే, అబ్బో 20 ఏళ్ళు వచ్చినాయి, చాలా ఆలస్యం అయిపోయిందమ్మా, 20 ఏళ్ళకే. అదే యవన బిడ్డలకు, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తావా అని అడిగితే మాత్రం మా పిల్లలకి ఏం తెలుస్తాయి సార్? సంసారమే చేయడం తెలిసిన పిల్లలకు పాపం నుంచి రక్షించిన యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం తెలీదా? ఎంత బాధాకరం. నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అనే దాన్ని బట్టి దేవుడు నిన్ను పరలోకానికి తీసుకుపోడు, కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తున్నావా లేదా అనే దాన్ని బట్టే నువ్వు పరలోకానికి చేర్చబడతావా లేదా అనేది నిర్ణయించబడుతుంది. నువ్వు మంచి చదివావా లేదా అనే దానికంటే నీ జీవితంలో పాపము నుండి నువ్వు విడుదల పొందుకొని యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన రక్షణను పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా నువ్వు రక్షింపబడి పరలోకానికి చేర్చబడతావు. ఇవన్నీ ఉన్నాయా నీ జీవితంలో? ఏమో సార్ నాకు తెలియదు అనుకుంటే నువ్వు కూడా మర్చిపో, అన్నీ మర్చిపో, పరలోకాన్ని కూడా మర్చిపో. నువ్వు పాటలు పాడడం మానేయి, నువ్వు ఆరాధన చేయడం మానేయి, నువ్వు అర్పణ వేయడం మానేయి, చర్చికి రావడమే మానేయి. నువ్వు రక్షింపబడకుండా ఇది పరిశుద్ధుల సహవాసం అని ఎంతమందికి తెలుసు? క్రైస్తవ సంఘము అనేది కట్టడం కాదు. సంఘము అంటే మీరు కట్టుకున్న ఈ 4 గోడలు కాదు. సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి ఆ పరిశుద్ధుల యొక్క సమూహాన్ని సంఘం అని అంటారు. మీరు ఆ సంఘంలో ఉన్నారా లేదా అనేది ప్రశ్న. ఈరోజు మీరు యోహాను బాప్టిస్ట్ సంఘంలో ఉన్నారు, కానీ క్రీస్తు సంఘంలో మీరు ఉన్నారా లేదా అనేది ప్రశ్న. క్రీస్తు సంఘంలో ఎవరు ఉంటారు? ఎవరైతే తమ పాపములు ఒప్పివేసుకొని యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించి, ఎవరైతే యేసు ప్రభువు నా రక్షకుడని చెప్పి ప్రజలందరి ఎదుట నమ్మి బాప్తిసం పొందుతారో వారు క్రీస్తు సంఘములోని వారు. ఆమేన్. మరి ఈరోజు ఆ అనుభవంలో నువ్వు ఉన్నావా అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. మరి ముఖ్యంగా యవన బిడ్డలు, మీ జీవితాలు చాలా విలువైనవి. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో జాగ్రత్తగా గమనించండి, ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్తే అందరూ సంకలు గుద్దుకుంటూ ఎగురుకుంటూ సంతోషంగా అబ్బా అనుకున్నారు. ఇంటికి రక్షింపబడిన వాడు ఒక్కడైనా ఉన్నాడా అని అడిగినప్పుడు దానికి కూడా మీరు సంకలు గుద్దుకొని పరిగెత్తాలా. నా ఇల్లంతా రక్షింపబడిన ఇల్లు అని చెప్పగలగాల. ఈ లోకంలో నీకు ఉద్యోగం ఉంటే చెల్లుబాటు అవుతుందేమో,
పరలోకంలో రక్షణ ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. నువ్వు రక్షింపబడకపోతే నువ్వు ఎప్పుడు చెల్లుబాటు అవ్వదు. నీ జీవితం వ్యర్థం, వృధా. నువ్వు వాక్యం చదువుతావా, నువ్వు వాక్యం బోధిస్తావా, నువ్వు ప్రార్థన చేస్తావా, నువ్వు ఆరాధన చేస్తావా, నువ్వు పాటలు పాడతావా, వాయిద్యాలు వాయిస్తావా, నువ్వు చర్చిలో పని చేస్తావా, చర్చి బయట పని చేస్తావా, చర్చి కట్టడంలో పని చేస్తున్నావా, చర్చి డబ్బులు లెక్క పెట్టడంలో పని చేస్తున్నావా, ఇవన్నీ దేవుడు చూడడు. నువ్వు యేసు క్రీస్తు ప్రభు రక్షకునిగా అంగీకరించావా లేదా అనేది చూస్తాడు. అది సత్యం నీ జీవితంలో, అవును ఇది జరిగింది నా జీవితంలో అని నువ్వు ధైర్యంగా చెప్పిన రోజు నిన్ను బట్టి పరలోకం వేడుక చేసుకుంటుంది. హల్లెలూయా. ఇది అర్థం కావాలి మనకు. మనలో ఆ యొక్క ఆలోచనలు మారాలి. పెళ్లి బాప్తిస్మాలు మానేయాలి. పెళ్లికి ముందు బాప్తిజం తీసుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. ఏం ₹10 కూడా ఏం తేడా కాదు. ఊరికే పెళ్ళి అవుతుందంటే అదొక తంతులాగా చేస్తాం. పెళ్లి బాప్తిస్మాలతో పరలోకానికి పో. నువ్వు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు ప్రభు నీ రక్షకుడని నమ్మి నువ్వు బాప్తిజం పొందితేనే నువ్వు రక్షింపబడతావు. మరి నీ జీవితాన్ని అలాగున ఒక సువాసనగా, ఆరాధనగా నువ్వు మార్చుకోగలవా? మనం పాట పాడతాం కదా, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, ఆ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివి, సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్, హల్లెలూయా. నీ యొక్క స్తుతులు చెల్లించాలంటే దానికంటే నీ జీవితాన్ని అప్పగించుకొని ఆ పని చేయి. నీ అర్పణలు కూడా దేవుడు అంగీకరించాలంటే ముందు నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా లేదా అని చూసుకొని నువ్వు అర్పణ వేయి. ఈరోజు మన జీవితాల్లో ఈ సువాసన ఉందా? మన కుటుంబాల్లో ఈ సువాసన ఉందా? ప్రార్థన ద్వారా కలిగేటువంటి సువాసన, సజీవ యాగముగా సమర్పించుకోవడం ద్వారా జరిగేటువంటి కలిగేటువంటి సువాసన ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే మనకి సమాధానం తెలుస్తుంది. నేను అందుకే అన్నాను, కుటుంబ ఆశీర్వాదం కూడిక అని పెట్టుకున్నాం. కుటుంబాలు ఆశీర్వదించబడటం దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ అంటేనే దేవునికి చాలా ఇష్టం. ఆమేన్. దేవుడు ఎంత సృష్టిని చేసినా ఆదామును ఒంటరివాణిగా చూసి ఉండలేకపోయాడు. ఆదాముకు భూమి ఎంత ఉంది, ఆదాముకు భూమి మీద ఉన్న జీవరాశులన్నీ స్నేహితులే. కానీ ఆదాము సాటి అయిన సహకారి లేనివాడిగా ఉన్నాడు. అది దేవునికి నచ్చలా. ఇది బాగలేదు, ఇది మంచిది కాదు అని అన్నాడు. ఎందుకంటే దేవుడు సహవాసాన్ని ప్రేమించే దేవుడు. ఏంటంటమ్మా, సహవాసం ఎక్కడ ప్రారంభమవుతుంది? యోహాన్ బాప్టిస్ట్ సంఘంలో కాదు, నీ ఇంటిలోనే. నీ ఇంటిలో ఒక తండ్రి, ఒక తల్లి, వారి యొక్క పిల్లలు లేదా భార్య భర్తలు, వారి యొక్క అత్తమామలో, తల్లిదండ్రుల్లో, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి సోదరులు, వారి యొక్క బంధువులో, ఇదే సహవాసం అంటే. దేవుడు ఈ సహవాసాన్ని ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈ సహవాసములో ఎవరైతే ఏకీభవిస్తారో వారు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా. కుటుంబముగా మీరందరూ కలిసి చేసే ప్రార్థన చాలా బలము గలది. ఎందుకంటే వాక్యంలో చెప్పబడిన రీతిగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటాడు, ఇద్దరు ఏకీభవించి భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేనైతే అడుగుతారో, దేనైతే విడుదల చేస్తారో నేను పరలోకమున విడుదల చేస్తాను, దేన్నైతే బంధిస్తారో పరలోకములో నేను దాన్ని బంధిస్తాను. అంత శక్తి ఉంది కుటుంబానికి, కుటుంబ ప్రార్థనకు. హల్లెలూయా. కుటుంబము కలిసి ఒక పాట పాడండి, కలిసి చూడండి. మీ ఇంట్లో ఒక 5 నిమిషాలు మీకు తెలిసిన పాట, కుటుంబం తల్లి తండ్రి పిల్లలు అందరూ కలిసి కూర్చొని ఒక పూట కూర్చొని గట్టిగా ఒక పాట పాడండి. మీ ఇంట్లో ఉండేటువంటి దురాత్మలు ఎప్పుడూ పారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. మా ఇంట్లో ఏదో ఉంది సార్, ఏదో ఎందుకుందంటే ఇది లేదు. ఏంటా ఇది? కలిసి ఏకీభవించి ప్రార్థించడం, దేవుణ్ణి ఆరాధించడం లేదు.
అవి ఉంటే ఆటోమేటిక్గా నువ్వు చెప్పాల్సిన అవసరంలా, ఎవరు నాలాంటి వాడు వచ్చి ఎల్లగొట్టాల్సిన పని కూడా లేదు. సరాసరి వాడే పారిపోతాడు. హల్లెలూయా. దేవుని స్తుతి ఉన్న చోట దయ్యానికి స్థానం లేదు. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు నీ ఇంటిలో కలిసి నువ్వు ఏకీభవించి స్తుతించగలుగుతున్నావా? నువ్వు ఆరాధించగలుగుతున్నావా దేవుణ్ణి? ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికకు వచ్చిన నీవు ఈ ఆశీర్వాదములు పొందుకోవాలని దేవుడు చాలా ఇష్టపడుతున్నాడమ్మా. ఇంకో మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి ఏమైనారంట? ఏమైనారు? ఎవరికి? దేవునికి క్రీస్తు సువాసనగా మనం ఉన్నాం. రక్షింపబడి వారికి నశించు వారికి అందరికీ మనం ఎట్లా ఉన్నామంట? క్రీస్తు సువాసనగా ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటి? ఎట్లా ఈ సువాసన మామూలుగా మీకు చెప్తాను చూడండి. మామూలుగా ఏదైనా ఒక సెంట్ తయారు చేయాలనుకోండి, అది పూల ద్వారానో పండ్ల ద్వారానో తయారు చేస్తారు. అర్థమవుతుందా? పూలు లేదా పండ్లు, మంచి సువాసన వచ్చే పూలు, మంచి వాసన కలిగినటువంటి పండ్లు, తర్వాత ఇక దినుసులు ఉంటాయి కదా, ఏంటి చెక్క, లవంగ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివి వీటన్నిటిని ఇంకా కొన్ని అలా ఇవన్నీ కలిపి అన్నిటి బాగా దంచి నూరి వాటిని బాగా ప్రాసెస్ చేసిన తర్వాత మనకు సెంట్ అనేది ఒకటి వస్తుంది. అంటే ఏంటి? ఆ సెంట్ అనేది మనలో నుంచి రావాలంటే మనలో కూడా ఈ ఫలములు అనేవి ఉండాలి. ఏముండాలంట? ఏంటి ఆ ఫలములు? ఆత్మ ఫలములు. ఏంటంట? ఏంటది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఇదేనా? విశ్వాసము. అవునా కదా? ఇవన్నీ బాగా తెలుసు మీకు. తెలుసు కాదు, ఉన్నాయా అని అడుగుతున్నాడు దేవుడు. ఇవి మీలో ఉంటే ఆటోమేటిక్గా మీలోంచి ఏమొస్తుంది? సువాసన వస్తుంది. మీరు ఎక్కడుంటే అక్కడ సువాసన, మీరు ఎవరి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సువాసన. మీరు ఒకవేళ గందరగోళం ఉన్న పరిస్థితుల్లోనికి వెళ్ళారనుకోండి, ఆ ఇంట్లోకి వెళ్ళారనుకోండి, మిమ్మును బట్టి అక్కడ అందరు సమాధానపరచబడతారు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. నువ్వు సమాధానపరచడం అదొక పరిచర్య తెలుసా? ఇళ్లల్లో గొడవలు పెట్టేది ఒక పరిచర్యగా పెట్టుకొని చేస్తుంటారు. అట్లాంటి పరిచర్యలు కాదమ్మా, అది దయ్యాలు చేసే పరిచర్య. భార్యాభర్తల మధ్యలో కొట్లాటలు, అత్తమామలు కోడళ్ళ మధ్యలో గొడవలు కదా, ఆడపడుచుల మధ్యలో గొడవలు, తల్లి పిల్లల మధ్యలో గొడవలు, ఈ గొడవలు పెడుతూ తిరుగుతుంటారు చూసారా? అది దేవుని పని కాదు, దయ్యం పని. దేవుని పని ఏంటంట? గొడవలు అల్లర్లు ఉన్న చోట్ల పోయి సమాధానం ప్రకటించాలి. ఆమేన్. సర్దుమనేలాగా చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, ఎవరో కాదు, దేవుడే మనకిచ్చిన ఆధిక్యత. ఒక దేవుని బిడ్డగా నువ్వు సమాధానపరచొచ్చు. ఒక దేవుని బిడ్డగా నువ్వు అధికారం తీసుకొని ఎక్కడైనా ఒకవేళ నీకు తెలిసిన వారి గృహంలో పరిస్థితులు బాగాలేవు, కూర్చొని వారితో మాట్లాడు. వారు సరిదిద్దేదుంటే సరిదిద్దు, ఆదరించేదుంటే ఆదరించు, బలపరిచేదుంటే బలపరచు. వారు వెన్ను తట్టి నిలబడి మాట్లాడు. అది కూడా గొప్ప పరిచర్య. మీకు తెలియదు చాలా మందికి. బర్నబా అనేటువంటి ఒక అపోస్తలుడు ఉన్నాడు. ఆ బర్నబాకు ఉన్నటువంటి పేరే అది, ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అంటారు, సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఆ బర్నబా ఏం చేశాడో తెలుసా? పౌలుగా మారకముందు ఆ సౌలు 3 రోజులు కళ్ళు కనబడడం లేదు, ఒక ఊరిలో ఉన్నాడు. ఆ ప్రాంతంలోనికి ఈ బర్నబా అననీయ వెళ్ళి వచ్చిన తర్వాత బర్నబా చేతికి అప్పగిస్తారు. బర్నబా ఏం చేస్తాడంటే ఎత్తుకొని పోయి శిష్యులతో పాటు కూర్చోబెడతాడు. శిష్యులు అందరూ వణికిపోతారు, పారిపోతారు ఒక్కొక్కడు ఒక దిక్కుకి. ఒరే, వీణెత్తుకొచ్చావేంటి? వీడు మొన్నటి వరకు సంఘాన్ని హింసించిన వాడు, ఈ వ్యక్తిని తీసుకొచ్చావేంటి? బర్నబా మాట్లాడతాడు, లేదు లేదు లేదు, ఇతడు దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు. హల్లెలూయా. వెంటనే ఆ బర్నబా పౌలుతో కలిసి చేయి పట్టుకొని అనేక సంవత్సరాలు పరిచయం చేస్తాడు. మధ్యలో ఒక మార్కు అనేటువంటి వ్యక్తి విషయాన్ని బట్టి వెంటనే వారు వేరైపోతారు. వేరైపోవడం అంటే కొట్లాడడం కాదు, ఆయన ఒక చోట ఆగిపోతాడు, ఈయన ముందుకు వెళ్ళిపోతాడు. తర్వాత పౌలు చనిపోయే ముందు
ఇగో వాళ్ళని పిలిచండి అని అంటాడు. మళ్ళా చనిపోయే ముందు తిమోతితో మాట్లాడుతూ బర్నబాను కూడా పిలిపించండి, నమ్మకంగా నాకు పరిచర్య చేశాడు. వా కోపం లేదు, ఎందుకంటే వాళ్ళ కోపంతో విడిపోలా. ఏదో అటు ఇటు, సరే నీ పరిచర్య నువ్వు ఇట్లా చేస్తావా చెయ్యి, నేను నా పరిచర్య ఇట్లా చేస్తా. కానీ లాస్ట్కి అందరూ కలిసే ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడా కూడా ఆ బర్నబా పౌలు వారి జీవితంలో విభేదాలు లేవు. మధ్యలో మార్కు గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు. లేదు నేను మార్కును పట్టుకొని వస్తా అంటాడు బర్నబా. పౌలు వద్దు అంటాడు. ఇవన్నీ కాదులే, నేను పట్టుకొని వెళ్ళిపోతాను పరిచర్యకు అంటే, సర్లే నువ్వు అట్లా వెళ్ళిపో, నేను ఇట్లా పోతాను. రైట్ లెఫ్ట్ డైరెక్షన్ తీసుకున్నారు. కానీ మళ్ళీ పౌలు చివరికి వచ్చేసరికి బర్నబాను పిలిపించండి అంటాడు. ఆదరణ పుత్రుడు. ఈరోజు నీ పేరు అట్లా ఉందా? నువ్వు ఉంటే ఎక్కడైనా నెమ్మది ఉంటుందా? నువ్వు ఉంటే ఏ కుటుంబంలో సమాధానం ఉంటుందా? లేదా నువ్వు భార్య భర్తల మధ్యలో గొడవ పెట్టే రీతిగా ఉన్నావా? కుటుంబాల మధ్యలో చిచ్చు పెట్టే రీతిగా ఉన్నావా? సంఘములో విశ్వాసుల మధ్యలో గొడవ రేపే వారిగా ఉన్నావా? ఆలోచన చేసుకో. అది దయ్యం పని, దేవుని పని కాదు. దేవుని పని ఏంటి? సమాధానం, ప్రేమ, దయాళుత్వం, మంచితనం, దీర్ఘశాంతం, విశ్వాసం. ఇవన్నీ ఇవన్నీ మనలో ఉంటే మనలో నుంచి ఏమొస్తుందంట? సువాసన, క్రీస్తు సువాసన. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూద్దాము మార్కు సువార్త 14:3. గమనించండి, మార్కు సువార్త 14:3. ఆయన బెతనీయులో ఆ, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉమ్, భోజనంలో కూర్చుని ఉన్నప్పుడు ఉమ్, ఒక స్త్రీ మిక్కిలి విలువ గల ఉమ్, అద్దె దుకాణం అత్తరు గుడ్డు తీసుకుని వచ్చి ఉమ్. ఆ అత్తరు గుడ్డు పగలగొట్టి ఏం చేసిందంట? ఆ అత్తరు గుడ్డు పగలగొట్టి అత్తరు బుడ్డి పగలగొట్టి. అందరు చెప్పండి, అత్తరు బుడ్డి పగలగొట్టబడకపోతే సువాసన రాదు. ఇఫ్ యు ఆర్ నాట్ బ్రోకెన్, యూ కెన్ నాట్ గివ్ అవుట్ ఫ్రాగ్రెన్స్. నువ్వు ఆ యొక్క సువాసన అనేది, ఇప్పుడు అది అట్లే మూసింది అనుకోండి, ఆ యొక్క అత్తరు బుడ్డి అట్లాగే మూసే ఉంది అనుకోండి, ఎన్ని రోజులైనా వాసన రాదు. ఆ అత్తరు బుడ్డిని ఆమె ఏం చేసిందంట? తల మీద పోసి ఫస్ట్ పగలగొట్టి, అంతేనా? అత్తరు బుడ్డిని పగులగొట్టి. అందుకే కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ చరణాన్ని చూడండి. కీర్తనల గ్రంథం 51:17. విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు అందరు చెప్పండి, విరిగిన మనసే. దేవునికి ఇష్టమైన ఆ బలులు విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఏమంటాం? విరిగి నలిగిన హృదయము. ఈరోజు నీ హృదయంలో గర్వం ఉందా? అహంకారం ఉందా? పొగరుబోత్తనం ఉందా? మోసం చేసే లక్షణం ఉందా? డాంబికం ఉందా? అంటే ఎచ్చులు పడ్డం. డాంబికం అని పద్ధతిగా రాసినాం. మన భాషలో ఎచ్చులు పడ్డం అని. నువ్వు ఎచ్చులు పడతా ఉంటావా? నువ్వు ఊరికే నీ గొప్పలు నువ్వు చెప్పుకుంటావా? నేను అట్లా, నేను ఇట్లా అని. నువ్వు దేవుని దగ్గర ఎట్లా ఉన్నావు? దేవుని దగ్గర నీ హృదయం ఎలా ఉంది? నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా లేదా? జాగ్రత్తగా గమనించాలి. తగ్గింపు లేని జీవితము, దాని గతి చాలా దీనమైన స్థితి. తగ్గింపు కలిగి ఉండిన వారంగా మనం ఉండాలి. హ్యూమిలిటీ ఎస్కేప్స్ యూ ఫ్రమ్ హ్యూమిలియేషన్. అవమానముల నుండి, నిందల నుండి ఈ తగ్గింపు జీవితం నిన్ను కాపాడుతుంది. లేకపోతే అవమానాలే. గర్వం పడుకుంటూ పోతే నువ్వు నిందపడాల్సి వస్తుంది ఒకరోజు. ప్రజలందరూ నిన్ను చూసి నవ్వుతారు. నువ్వు గర్వాన్ని తీసేసుకొని తగ్గింపు కలిగి, విరిగి నలిగిన హృదయం కలిగి, దేవుని మాటకు లోబడి విధేయత కలిగిన వాడిగా దానిగా నువ్వు ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఈ సువాసన ఉందా? అది రక్షింపబడిన ఇల్లై ఉండాలి. ప్రార్థన కలిగిన ఇల్లై ఉండాలి.
ఆరాధన కలిగినటువంటి బ్రతుకులు, సమర్పించుకున్న బ్రతుకులు కలిగిన ఇల్లు అయి ఉండాలి. ఆ ఇంట్లోని వారు విరిగి నలిగిన వారై ఉండాలి. ఆ ఇంట్లో జాగ్రత్తగా గమనించండి ఏంటంట, ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంట, వారిలో ఫలములు, ఆత్మ ఫలములు కలిగిన వ్యక్తులుగా వారు ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు ఎలా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. సమయాభావాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి కాలం మొట్టమొదటిగా నువ్వు ప్రశ్న వేసుకోవాలి, నీ ఇంటికి రక్షణ ఉందా? నీ ఇంటిలోని వారు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన బిడ్డలుగా ఉన్నారా? అపరాధముల చేత మనం ఏమై ఉన్నామంట, ఇందాక చూసాం కదా ఎఫెసీ 2:1 చెప్పండి ఏముంది అక్కడ? ఎఫెసీ 2:1 అపరాధముల చేత చచ్చిన వారు ఉన్న ఇంట్లో ఎట్లుంటుందో ఇల్లు చెప్పండి. ఎన్ని రోజులు పెట్టుకుంటారా శవాన్ని? మావాడే కదని పెట్టుకుంటారా? ఎంత ముద్దుగా మనము చూసుకున్న నా భర్తే, మా ఆవిడే అని పెట్టుకుంటారు ఇంట్లో. చచ్చా ఒక అర్థం పూట తీసి పక్కన పెట్టేస్తారు. మనిషే పోయిందిరా, ఇంకేం అవసరం, పదా అంటారు. అంటారా లేదా? ఈరోజు నువ్వు రక్షణ లేనంత వరకు నీ కుటుంబము, నీ జీవితము చచ్చిన జీవితంతో సమానం. దుర్వాసన కొడతా ఉంటుంది. దుర్వాసనతో నిండి ఉన్న ఇంటిగా నీళ్ళు ఉండాలా, లేదా సువాసనతో నిండిన ఇంటిగా నీళ్ళు ఉండాలా? అలా ఉండాలి అంటే నువ్వు రక్షింపబడాలి. ఈరోజు నీ పాపములు ఒప్పి వేసుకొని, యేసుక్రీస్తు ప్రభువు నా పాపములన్నిటినీ క్షమించేశాడు అని చక్కటి విశ్వాస తీర్మానం చేసుకొని, నా యేసయ్య నా రక్షకుడు అని ధైర్యముగా ఎలుగెత్తి చెప్పిన దినమున నీ ఇంటికి రక్షణ వస్తుంది. హల్లెలూయా. నువ్వు రక్షింపబడిన ఇంటిగా మీ ఇల్లు ఉందా? రెండవది, మీ ఇంటిలో ప్రతి ఒక్కరూ ప్రార్థన కలిగినటువంటి వారై ఉన్నారా? ప్రార్థన జీవితాన్ని కలిగిన వారై ఉన్నారా? ఒకవేళ లేరనుకోండి, మందలించండి. మీరు చెప్పండి. భార్యలు భర్తలకు, భర్తలు భార్యలకు, తల్లులు పిల్లలకు, పిల్లలు తల్లులకు చెప్పండి. సహోదరులు అన్నదమ్ములు చెప్పుకోండి, అక్క చెల్లెలు చెప్పుకోండి. ప్రార్థన చేసుకున్నావా ఈరోజు అని అడగండి. ప్రార్థనలో ఉండమని కోరండి. ప్రార్థనలో ఉన్నవాడు పాపములో ఉండడు, పాపములో ఉన్నవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు మరి నీ జీవితము ప్రార్థన పూర్వకంగా ఉంది అంటే నీ జీవితంలో పాపం అనేది వెళ్ళిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఈరోజు ప్రార్థన ప్రారంభించు. ఈ రోజు నుండి, ఇప్పటి నుండే ప్రారంభించు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆ పాపం అనేది లేకుండా పోతుంది. హల్లెలూయా. అంతేకాకుండా మన జీవితాలు సమర్పించబడిన జీవితాలుగా ఉన్నాయా? అనునిత్యము దేవుని కొరకు, దేవుని మాట కొరకు ఎదురు చూసేటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? సజీవ యాగముగా మనల్ని మనం అర్పించుకున్న జీవితాలుగా ఉన్నాయా? ఆలోచన చేసుకుందాం. మనలో క్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించబడిన ఆయన పరిశుద్ధాత్మ మనలో నింపబడి ఆ ఆత్మ ఫలములు కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ఆ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి ఈ యొక్క ఫలములన్నీ మనము కలిగిన వారముగా, బయటికి వెదజల్లే వారముగా, సువాసన వెదజల్లే వారంగా మనం ఉంటున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. విరిగి నలిగిన హృదయాలు కలిగిన వారముగా ఉంటున్నామా లేదా అని ఆలోచించుకోవాలి. ఆ విరిగి నలిగిన హృదయాల నుండే సువాసన, పరిమళ వాసన వెదజల్లుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? ఆ జీవితంలో ఇవన్నీ ఉన్నాయా? ఇస్కరియోతు యూదా ఉన్నాడు అక్కడ. ఎవరున్నారు? ఇస్కరియోతు యూదా ఏమంటాడు? ఎందుకు నువ్వు ఇది చేసావు, ఎందుకు పగలగొట్టావు, ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు డబ్బులు? 300 దేనారాలు ఇంచుమించు ఉంటుంది, అది అమ్మి బీదలకు నువ్వు ఇయ్యొచ్చు కదా అంటే, అక్కడ యోహాన్ రాస్తాడు పక్కన వెంటనే, వాడు పేద ప్రజల మీద వాడికి ప్రేమ ఉండి కాదు, ఆ ధనము మీద ఆశ కలిగి అంటాడు. దేవుని దగ్గర దొంగిలిస్తూ వస్తున్నాడు వాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర డబ్బును దొంగిలిస్తూ వస్తున్నాడు వాడు. ఈరోజు నీవు కూడా దొంగిలించే వ్యక్తిగా ఉన్నావా, లేదా సువాసన వెదజల్ల వ్యక్తిగా ఉన్నావా? ఎవరు దొంగిలేవారు అంటే, వాక్యంలో చెప్పబడే మాట మలాకి గ్రంథము 3వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, దేవునికి ఇవ్వవలసిన దశమ భాగములను ఇవ్వకుండా ఉండేవాడు దేవునిని దొంగిలించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి చెందవలసిన మహిమను దేవునికి ఆపాదించకుండా స్వంతంగా ఇది నేనే చేశాను, ఇది నా వల్లే జరిగింది అని చెప్పుకునేవాడు దొంగగా ఉంటున్నాడు. ఈ ఇస్కరియోతు యూదా డబ్బుల విషయంలో దొంగతనము చేసి దొంగగా ఉంటే, మరి నీవు ఏ రకమైన వాటిలో దొంగగా ఉంటున్నావో ఆలోచన చేసుకో. దేవుని మహిమను దేవునికే ఇవ్వాలి,
దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికే ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన అర్పణను దేవునికే ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన దశంభాగాన్ని దేవునికే ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సిన తలాంతులు దేవునికి మాత్రమే మనము చెందేలాగా చేయాలి. అప్పుడే నీలో నుండి సువాసన. హల్లెలూయా. ఇస్కరియోతు యూదా అంటాడు, ఇది దాచిపెట్టుకుందాం ఈ డబ్బు అంటాడు. ఆమె ఏం చేసింది? డబ్బును తెచ్చి పెట్టేసింది యేసు పాదాల దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు మనం అంటాం కదా, ఇప్పుడు సపోజ్ ఇది 20,000 సెల్, 20,000 సెల్ అలా నీళ్ళలో పడేస్తే మీరు ఏమంటారు? 20,000 పేరా అంటారు. సెల్లు పేరా అంటారా, 20,000 పేరా అంటారా? అట్టాగే ఆ మనోడు అంటున్నాడు, ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడు? 300 దేనారాలు పాయ అంటున్నాడు. ఆమె ఏం చేసింది? 300 దేనాలు తెచ్చి ఎక్కడ పెట్టిందమ్మా? యేసు పాదాల దగ్గర పెట్టింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వెంటనే ఏమంటాడో తెలుసా? ఈమె నా యొక్క భూస్థాపన నిమిత్తం దీన్ని చేసింది అని ప్రవచిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ప్రవచిస్తున్నాడు. ప్రవచనము అనేటువంటి జాగ్రత్త గమనించండి. ప్రవచనము అనేది ఏం చేస్తుందో తెలుసా? మన జీవితాలను ముందు కొనసాగేలా చేస్తుంది. హల్లెలూయా. Prophecy can lead us into the promise. హల్లెలూయా. ప్రవచనం అనేది వాగ్దానమును స్వతంత్రించుకునేలాగా చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ప్రవచించాడు, ఇదిగో ఇది ఎక్కడైతే ఈ వార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా ప్రకటించబడుతుంది. ఆమేన్. ఈరోజు నీ ఇల్లు కూడా అలాంటి ప్రవచనాత్మకమైన ఇంటిగా ఉండాలి. అంటే ఎప్పుడు వాగ్దానాలను ఎత్తి పట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు, వాగ్దానాలను స్వతంత్రించుకుంటావు, వాగ్దానం ఎత్తి పట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు, సమాధానం తెచ్చుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ప్రవచనాత్మకమైన ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. అప్పుడే సువాసన వెదజల్లుతుంది. ఇప్పుడు ఆ ఇంటి నిండా సువాసన అంటాడు 3వ వచనంలో. మరి నీ ఇంటి నిండా ఈ సువాసన ఉందా? సువాసన కొరకు నువ్వేం చేయాలో నీకే బాగా తెలుసు, నాకంటే కూడా నీకే బాగా తెలుసు. మీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. వాటన్నిటి విషయాల్లో మీరు దేవుని దగ్గర చెప్పుకొని ఒప్పుకొని దేవుని ఈరోజు మీరు సహాయం అడిగినాడలా పరిశుద్ధాత్ముడు మనందరినీ కూడా క్రీస్తు సువాసనగా మార్చునుగాక. ఆమె అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం.